హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇద్దరూ పెళ్లి జరుగుతున్న చోటికి వచ్చేసరికి అక్కడ ఇంటి అరుగు మీద వయసు మళ్ళిన ఒకతను పాట పాడుతూ ఉన్నాడు. అతని చుట్టూ కూర్చుని ఉన్న నలుగురైదుగురు వంత పాడుతూ ఉన్నారు. చాలామంది కింద కూర్చుని పాటను శ్రద్ధగా వింటున్నారు. అక్కడ కూర్చున్న వారిలో నుంచి ఒక నడివయసు అతను తేజాని చూడగానే "రండబ్బాయి గారు" అంటూ లేచి ఎదురు వచ్చాడు. తేజ కోసం అక్కడ ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద ప్రత్యేకంగా జంపకానా పరిచి సిద్ధంగా ఉంచారు. తేజ, స్వర్ణ అక్కడ వెళ్ళి కూర్చున్నారు. "ఈ అమ్మాయి గారెవరు బాబూ?" పెళ్లి పెద్ద కుతూహలంగా అడిగాడు. "మా బంధువుల అమ్మాయి" తేజ ముక్తసరిగా అన్నాడు. తేజాని చూడగానే ఎదురు అరుగు మీద పాట పాడుతూ వయసు మళ్ళిన అతను లేచి వచ్చాడు. "అబ్బాయి గారు రండి, పాట అందుకోండి, మర్చిపోయారా?" అన్నాడు. "నేనా? నేను పాడడం ఎప్పుడో మానేశాను" నవ్వుతూ తిరస్కరించాడు. "తప్పు, దేవుడు ఇచ్చిన వరం, కాదనకూడదు" ముక్కున వేలేసుకుని చూపించాడు. అతని ఎర్రబడిన కళ్ళు గంజాయి తాగినట్లుగా తెలుస్తూనే ఉంది. అంతలోనే మళ్ళీ చేతులు పట్టుకున్నాడు. తేజ సున్నితంగా అతని చేతులు విడిపించుకోబోయాడు. "ఫకీరు చెప్పింది నిజమే, పాడండి అబ్బాయి గారు. మీ పాట విని చాలా రోజులైంది" పెళ్లి పెద్ద కూడా అడిగాడు. తేజ ముఖంలో నవ్వు మాయమైంది. "నీకు తెలియదు గుండయ్యా, నేను పాడడం మానేసి చాలా రోజులైంది. గొంతు రాదు, తప్పులు పోతాయి. అబ్బాయి గారు, నేను మీకు ఈ పాటలు నేర్పిన గురువుని. చిన్నప్పుడు నా వెంట ఎట్లా తిరిగేవారో మర్చిపోయారా మీరు? తాతగారు నేనెప్పుడైనా తాగి ఒక్కరోజు రాకపోతే నన్ను ఎట్లా తిట్టేవారు? నేనెప్పుడూ మిమ్మల్ని గురుదక్షిణ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. పాడండి." ఫకీరు ఆ పాట మొదలు ప్రారంభించాడు. "నా వల్ల కాదంటున్నానా?" తేజ విసుక్కున్నాడు. "మీరు పాడనంటే నా తల రాయికేసి కొట్టుకుంటాను. మీకు తెలియదు అబ్బాయి గారు, నేను నేర్పిన పాటలు మీ నోటి వెంట వింటుంటే నాకెంత మజా వస్తుందో. నాకు నాన్నగారే గుర్తుకు వస్తారు. నేను బ్రతికి ఉన్న రోజులు జ్ఞాపకం వస్తాయి." హఠాత్తుగా ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. "ఇదిగో, ఈరోజు నువ్వు తాగి నిద్రపోకుండా మేల్కున్నది ఇందుకేనా?" తేజ కసిరాడు. కానీ ఆ కంఠంలో పదును లేదు. "చెప్పండి, మీరు పాడతారా లేదా?" తలెత్తి అడిగాడు. "నువ్వు వెళ్ళి కూర్చో." "చెప్పండి నాకు." "వెళ్ళి కూర్చోమన్నానా?" "కోప్పడకండి. క్రితంసారి రామనవమి నాడు కూడా మీరు నా మాట తోసిపారేశారు. ఇవాళ కుదరదు. మీరు పాడి తీరాల్సిందే. మీరు రాకముందు వీళ్ళందరితో ఇవాళ మీ చేత పాడించి తీరతానని మాట వేసేశాను." హఠాత్తుగా అతని కాళ్ల దగ్గర కూలబడ్డాడు. "ఈ ఫకీరు మిమ్మల్ని వదలడబ్బాయి గారు. ఆ మొక్కుబడేదో తీర్చేయండి" అన్నాడు గుండయ్య నవ్వుతూ. "నువ్వేమిట్రా చెప్పేది మధ్యలో? పో అవతలకి." ఫకీరు కోపంగా చూసి "ఒరేయ్, ఇక్కడికి రండిరా" అంటూ దూరంగా అరుగుమీద కూర్చున్న వాళ్లని కేకపెట్టి పిలిచాడు. వాళ్ళు వాయిద్యాలు పట్టుకుని లేచి వచ్చి అతని చుట్టూ కూర్చున్నారు. వాయించండి" చెయ్యి విసిరాడు. వాయిద్యాలు మోగినాయి. ఫకీరు పాట మొదలుపెట్టాడు. తేజ మెల్లగా గొంతు కలిపాడు. క్రమంగా పాట అందుకున్నాడు. ఫకీరు వెర్రి ఉత్సాహం వచ్చేసింది. సంవత్సరంలో అన్ని ఋతువుల్ని పేరు పేరునా తలుస్తూ వాటిని తమకి సుఖాలే తప్ప కష్టాలు తీసుకురావద్దని ప్రార్థిస్తూ పాడే జానపద గీతం అది. అప్పటికే టేప్ రికార్డర్ ఆన్ చేసి వాళ్ళ సంభాషణని కుతూహలంగా వింటూ అదంతా రికార్డ్ చేస్తున్న స్వర్ణ తేజ కంఠం వినగానే చకితురాలైనట్లుగా చూసింది. అతని కంఠం అంత మంచిదని గాని, అతను అంత బాగా పాడగలడని గాని ఆమె ఊహించలేదు. పాట మొదలవగానే బిలబిలలాడుతూ అక్కడికి 10-12 మంది ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళు తలల నిండా బంతిపూలు పెట్టుకుని, మెడల నిండా రకరకాల పూసల పేర్లు వేసుకుని, కాళ్ళకి కడియాలు, నడుంకి గొలుసులు ధరించి గలగల శబ్దం అవుతుండగా చేతులు పట్టుకుని
గుండ్రంగా నిలబడ్డారు. పాటకి వాయిద్యాలకి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేయసాగారు. చేతులు పట్టుకుని గుండ్రంగా తిరిగి జట్లుగా విడిపోయి మళ్ళీ కలుస్తున్నారు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్లుగా వాళ్ళ కదలికలనే గమనిస్తోంది. వాళ్ళు వేసే అడుగులు చూడ సొంపుగా ఉన్నాయి. ఒకరి నడుం మీద మరొకరు చేయి వేసి ముందుకు వంగడంలో, తల వెనక్కి వంచడంలో, ఒకేసారి చేతులు కలిపి చప్పట్లు మోగించడంలో ఎంతో శిక్షణ పొందిన నైపుణ్యం కనిపిస్తోంది. స్వర్ణ నరం నరంలోనూ ఉత్సాహం లాంటిది పరుగులు తీసింది. హఠాత్తుగా పక్కకు తిరిగి తేజాని అడిగేసింది. నేను వెళ్ళి వాళ్లతో కలుస్తాను. మీకేమైనా అభ్యంతరమా? ఆ క్షణంలో స్వర్ణ కళ్ళలో నాట్యం పట్ల ఆసక్తిని గమనించిన తేజ లేదన్నట్లుగా తల ఊపాడు. ఒక అమ్మాయిని సైగ చేసి పిలిచి చెప్పాడు. ఆ అమ్మాయి సంభ్రమంగా చూసి స్వర్ణని రమ్మన్నట్లుగా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది. స్వర్ణ లేచి కొంగు తిప్పి నడుంలో దోపుకుంది. మరు క్షణంలో వాళ్లలో కలిసింది. మొదట్లో స్వర్ణ అడుగులు తప్పినాయి. కానీ శ్రద్ధగా పరిశీలించడంతో తర్వాత ఆ పొరపాటు జరగలేదు. స్వర్ణ ఆ పిల్లలతో కలిసి నాట్యం చేయడంతో అక్కడున్న అందరికీ చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. 10 నిమిషాల్లో పాట ముగిసింది. నాట్యం ఆగిపోయింది. స్వర్ణ వచ్చి తేజ పక్కన కూర్చుంది. ఫకీరు తేజ చేతులు పట్టి ఊపి లేచి వెళ్ళాడు. పెళ్లి పెద్ద వెళ్ళి పెళ్లికూతురిని పెళ్లికొడుకుని తీసుకువచ్చారు. స్వర్ణ ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయింది. పెళ్లికూతురికి పట్టుమని 12 ఏళ్లు కూడా లేవు. పెళ్లికొడుక్కి 15 ఏళ్లకు మించి ఉండవు. ఇద్దరూ బాల్యం మొదలని అమాయకపు మొహాలతో పెద్దవాళ్లలా తెచ్చిపెట్టుకున్న ఆరిందలా చూస్తున్నారు. ఇద్దరూ తల్లిదండ్రులు చెప్పగా వంగి తేజ పాదాలు అంటి నమస్కారం చేశారు. తేజ ఏసోబు చెవిలో ఉన్న తాటాకు బుట్టలో నుంచి కొత్త బట్టలు తీసి మంచి గుమ్మడికాయతో కలిపి పెళ్లికూతురికి అందించాడు. పెళ్లికొడుక్కి జేబులో నుంచి డబ్బు తీసి చేతిలో పెట్టి గుప్పెట మూశాడు. పిల్లలిద్దరూ మరోసారి నమస్కారం చేసి వెళ్లారు. ఇంత చిన్న పిల్లలకి పెళ్ళా? అంది స్వర్ణ. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇదివరకు మన కుటుంబాలలో కూడా ఈ ఆచారం ఉండేది అన్నాడు తేజ. చాలా అన్యాయం కదా. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఒకరికొకరు నచ్చకపోతే? సాధారణంగా అలా జరగవేమో. ఎందుకంటే ఇప్పటికీ ఆ పిల్లలు ఒకరికొకరు స్వంతం అనే ఆలోచనతో పెరిగి పెద్దవుతారు. ఎదిగే మనసులు కాబట్టి నచ్చనివేవైనా ఉంటే నచ్చేలా సర్దుకునేందుకు పెద్దలు సహాయపడతారు. ఏమో బాబు, నాకైతే పెళ్లి విషయంలో నచ్చకపోతే ఆ జీవితం జీవితమే కాదనిపిస్తుంది. అట్లా కావాలని కోరుకునేవారు 100కి 1,000కి ఒక్కరే ఉంటారేమో. 99 మంది పెళ్లి విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయం మీదే ఆధారపడడమే జరుగుతోంది. నిజమే, స్వర్ణ అంగీకరించింది. గుండయ్య అతని భార్య కొయ్య గిన్నెలు తెచ్చి స్వర్ణకి అందించారు. దానిలో పాయసం లాంటిది ఉంది. స్వర్ణ దాన్ని తీసుకుని భయంగా తేజ వైపు చూసింది. తాగండి, పర్వాలేదు. ఆవు పాలు, అరటిపళ్ళు, తేనె, నెయ్యి, దానిమ్మ రసంతో కలిపి చేసింది. బాగానే ఉంటుంది అన్నాడు. తేజ ధైర్యం కలిగించడంతో కొయ్య చెంచాతో దాన్ని తీసుకుని రుచి చూసిన స్వర్ణ వెంటనే అబ్బా అంది. ఏమైంది? భరించలేనంత తీపిగా ఉంది. స్వర్ణ కొద్దిగా తిని అక్కడ పెట్టేసింది. గుండయ్య అతని భార్య ఇంకేవేమో తెచ్చి అక్కడ పెట్టారు. తేజ కొద్ది కొద్దిగా అన్నీ రుచి చూసి వదిలేశాడు. కొద్దిసేపటికి పెళ్లి తతంగం ముగిసింది. వాళ్ళందరూ అక్కడ గుమిగూడుకున్నారు. ఇక వెళ్దాం. తేజ లేచాడు. అమ్మాయిలు ఉత్సాహంగా స్వర్ణతో కలిసి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్లారు. నేనలా ముక్కు మొహం తెలియని వాళ్లతో డాన్స్ చేయడం మీకు ఎబ్బెట్టుగా అనిపించిందా? స్వర్ణ అడిగింది. ఉహుం. మీకు అభిమానులుగా వచ్చే అపరిచితులతో రోజూ బెరుకుతనం లేకుండా కలిసిపోయే అలవాటుందని నాకు తెలుసు. మీరంత బాగా పాడతారని నాకు తెలియదు సుమా. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అంది. నా గురించి మీకేం తెలుసునని ఇది తెలియలేదంటున్నారు? ఎదురు ప్రశ్న వేసేశాడు. స్వర్ణ నవ్వింది. నిజమే, మీ పాట రికార్డు చేసుకున్నాను. నాకిది చాలా బాగుంది. నా ఫారెన్ టూర్లో ఇది ఐటంగా చేర్చడానికి వీలవుతుందేమో చూస్తాను.
ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రకం డ్రెస్ కుట్టించుకుంటే ఎంత బాగుంటుంది, స్వర్ణ ఉత్సాహంగా చెప్పింది. ఇద్దరూ ఎగుడు దిగుడుగా ఉన్న బాటలోంచి నడుస్తూ ఉన్నారు. వెన్నెల అక్కడ కూడా చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకు వచ్చి వారిద్దరి మీద పడుతోంది. కొద్దిసేపు వెన్నెల వెలుగులో, కొద్దిసేపు చెట్ల నీడల చీకటిలో నడిచి వస్తున్నారు. ఎక్కడా ఏ చెట్టు ఆకు కదలడం లేదు. పిట్టల ధ్వని వినిపించడం లేదు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. టైం ఎంతయింది? స్వర్ణ అడిగింది. 2:30 తేజ చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళగానే సావిత్రి వాళ్ళని లేపి బయలుదేరి వెళ్ళిపోవచ్చనుకుంటా. అతను తల ఊపాడు. నడుస్తున్న స్వర్ణ తూలి పడబోయి ఎలాగో ఆపుకుంది. బాప్రే, ప్లీజ్ కాస్త మెల్లగా నడవండి. అలవాటు అయిన దారి కాబట్టి మీరు చకచకా నడిచేస్తున్నారు. ఈ చీకట్లో నాకు సరిగ్గా కనిపించక బోర్లాపడి కాలికేదైనా దెబ్బ తగిలిందేననుకుంటే చాలా కష్టం. నా కాళ్లే నా జీవితం బాబూ. అతను ఆగి వెనక్కు తిరిగాడు. చెయ్యి అందివ్వబోయి ఆగాడు. తొందరలేదు, మెల్లగా చూసుకుని నడవండి అని హెచ్చరించాడు. 2 గజాలు నడిచిన స్వర్ణ మళ్లీ తూలబోయింది. ఈసారి ఆపుకోవడంలో తేజ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమిటి, మళ్ళీ రాయి తగిలిందా? ఇదేమిటి, నాకు కళ్ళు తిరుగుతున్నాయబ్బా. కళ్ళ మీద చెయ్యి వేసుకుంటూ అంది. నేను వాళ్ళు ఇచ్చిన తాంబూలం తినవద్దని అప్పుడే చెప్పాను. మీరే వినలేదు. అది అలవాటు లేని వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి. ఆ పాయసం తీపికి నోరు ఎలానో అనిపించడంతో నేను తీసుకున్నాను. ఇప్పుడెలా? నాకు సుస్తీ చేయదు కదా. నేను ప్రయాణం చేయగలనా? ఆదుర్దాగా అంది. తేజ స్వర్ణ జబ్బ పట్టుకున్నాడు. భయపడకండి, కదలకుండా నిలబడండి. ఒక్క 10 నిమిషాల్లో అదే తగ్గిపోతుంది. భూమి అంతా తిరుగుతున్నట్లుగా ఉంది. కింద పడతానేమో. స్వర్ణ అతన్ని మరింత ఆనుకుపోయింది. ఇలా రండి, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే కొద్దిగా తగ్గుతుంది. తేజ స్వర్ణ భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదువు పట్టుకుని పక్కకు తిప్పి 4-5 గజాల దూరంలో ఉన్న నీళ్ల దగ్గరకు తీసుకెళ్లాడు. ఒంటి చేత్తో నీళ్లు తీసి స్వర్ణ ముఖం మీద తుడిచాడు. చల్లగా ఉన్న ఆ నీళ్ల స్పర్శకి ముఖం మీద ఉన్న నరాలు జివ్వున లాగినాయి. నీళ్లు కొంచెం తాగండి అన్నాడు. టేప్ రికార్డర్ అతని చేతికి ఇచ్చి స్వర్ణ అక్కడున్న రాయి మీద కూర్చుని దోసిట్లోకి నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుంటోంది. తేజ చేతిలో ఉన్న టేప్ రికార్డర్ వైపు చూశాడు. వెంటనే అతని చేతివేళ్లు చురుగ్గా దాన్ని తెరిచినాయి. అందులో నుంచి టేప్ తీసి లాల్చీ జేబులో వేసుకుని మళ్లీ మూసేసి కవరు సరిచేశాడు. స్వర్ణ నీళ్లు పుక్కిలించి ఉమ్మేసింది. కాళ్ళు చేతులు కూడా చల్లని నీటితో కడుక్కుంది. ఇప్పుడెలా ఉంది అడిగాడు. కొంచెం నయం. కొంగుతో ముఖం చేతులు తుడుచుకుంటూ అతని వైపు వచ్చింది. ఈ నిశ్శబ్దంలో ఈ నీళ్లు, ఈ వెన్నెలా చూస్తుంటే మీకేమనిపిస్తోంది అని అడిగింది. ఏమనిపిస్తుంది? అతను ఆశ్చర్యంగా చూశాడు. నాకైతే ఇద్దరు ప్రేమికులు ఎంతో కాలం తర్వాత కలుసుకుని ఒకరిని ఒకరు హత్తుకుని ఏకమైనట్లుగా ఉంది. బావుంది. మీకింకా ఆ తమలపాకుల ప్రభావం తగ్గనట్లుగా ఉంది. స్వర్ణ వస్తుంటే అతను చెయ్యి అందించాడు. చెయ్యి పట్టుకోండి. ఈ ఊరు నుంచి మిమ్మల్ని ఎలాంటి దెబ్బలు లేకుండా సురక్షితంగా పంపాల్సిన బాధ్యత నాది. లేకపోతే సావిత్రికి జవాబు చెప్పలేని స్థితి వస్తుంది. స్వర్ణ అతని చెయ్యి పట్టుకుంది. ఒక్క క్షణం అతని చేతివేళ్లు తన చేతిని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. కానీ అది మళ్లీ భ్రమో యథార్థమో తెలియనంత అతి త్వరగా వదులై మామూలుగా ఉంది. ఎంత చిత్రం. నేను మీ ఇంటికి సావిత్రి కోసం తప్పనిసరిగా వచ్చాను. 1 గంట కంటే ఎక్కువ ఉండకూడదని అనుకున్నాను. ఈ రాత్రి ఉండిపోవడమే కాకుండా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకాల్ని వెంట తీసుకు వెళ్తున్నాను. నాకు తెలిసినంత వరకు నా జాతకంలో ఎప్పుడూ ఏదీ ఊరికే జరగదు. చూశారా, నేను ఉండిపోవడం వల్ల ఎంత లాభం చేకూరిందో. ఒక కొత్త డాన్స్కి నాకు అవకాశం చిక్కింది. స్వర్ణ టేప్ రికార్డర్ ఎత్తి చూపుతూ అంది. అయితే మీ జాతకంలో అంతా మంచే తప్ప చెడు లేదన్నమాట. ఎంత అదృష్టం అన్నాడతను. ఇద్దరూ వెదురు వంతెన మీదకు రాగానే తేజ స్వర్ణ చెయ్యి వదిలేశాడు. స్వర్ణ తేజ ఇంటికి వచ్చేసరికి గోపాలం, సావిత్రి అప్పటికే లేచి
ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు. డ్రైవర్ కూడా లేచి కారు తుడుస్తున్నాడు. ఇదేమిటి స్వర్ణ, నన్ను లేపకుండా ఒక్కదానివే వెళ్ళావేమిటి అంది నిష్ఠూరంగా. నీ నిద్ర పాడు చేయడం ఇష్టం లేకపోయింది. నేను ఊరికే అలా తిరిగి రాలేదు. ఒక మంచి పాట రికార్డు చేసుకుని వచ్చాను. చాలా బాగుంది. చేతిలో ఉన్న టేప్ రికార్డర్ చూపిస్తూ అంది. ఆ మాటలు అంటుంటే తేజ అప్రయత్నంగా లాల్చీ జేబును తడుముకున్నాడు. ఇక బయలుదేరదాం రా అన్నాడు గోపాలం. అన్నగారు వెళ్ళి వస్తాం అంది సావిత్రి. వచ్చినట్టు ఉన్నట్టు లేనేలేదు అన్నాడు తేజ. ఇంకోసారి ఇలాగే వచ్చి మీరు వెళ్ళండి మొర్రో అని అనే వరకు ఇక్కడే ఉంటాంలేండి అంది స్వర్ణ నవ్వుతూ. ఆ మాట గట్టిగా అనకండి. పైన తదాస్తు దేవతలుంటారు. మిమ్మల్ని మళ్ళీ రప్పించగలరు అన్నాడు తేజ. చూసావా సావిత్రి, నేను వస్తానంటే మీ అన్నగారు భయపడిపోతున్నారో ఫిర్యాదుగా చూసింది. ముగ్గురూ కారులో ఎక్కారు. గోపాలం కారు డోరు వేయబోతే ముందు తేజ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పట్లో ఇక్కడికి రావడానికి నాకు వీలు పడదేమో. నువ్వే ఒకసారి వీలు చూసుకునిరా అన్నాడు. మన కుర్చీలు పంపాలిగా. 12వ తారీఖుకి ఆయన్నే స్వయంగా తీసుకుని రమ్మనండి గోపాలం గారు అంది స్వర్ణ. అవును, ఆ పని చెయ్యండి అన్నగారు. ఆ రోజు స్వర్ణ పుట్టినరోజు కూడా అంది సావిత్రి. తేజ అంగీకరించనూ లేదు, తిరస్కరించనూ లేదు. కారు డోర్ వేసేశాడు. స్వర్ణ వీడ్కోలు తీసుకుంటున్నట్లుగా చేతులు జోడించింది. వస్తాను. ఓ మర్చిపోయాను, మీ తదాసు దేవతలు ఉన్నారు కాబోలు. వెళ్తున్నాను కిలకిలా నవ్వుతూ అంది. కారు సాగిపోయింది. తేజ లోపలికి వస్తుంటే రత్తమ్మ గబగబా ఎదురు వచ్చింది. చేతుల్లో డాన్సర్ బొమ్మ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారా అబ్బాయి గారు? ఆ అమ్మాయి ఈ బొమ్మ ఇక్కడే మర్చిపోయింది. తేజ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. పైకి వచ్చి ఉయ్యాల బల్ల మీద అలసటగా పడుకున్న అతను ఆ బొమ్మని గుండెల మీద నిలబెట్టి చేతితో గడ్డం మీద తాగాడు. బొమ్మ వయ్యారంగా తల కదుపుతుంటే అతను ఆలోచనగా తదేకంగా దానివైపే చూడసాగాడు. ఆ రోజు 12వ తారీఖు, స్వర్ణ పుట్టినరోజు. మిత్రులు బంధువులు స్వర్ణ ఫారెన్ వెళ్ళబోయే ముందు వచ్చిన ఈ పుట్టినరోజుని ఘనంగా చేయాలని పట్టుబట్టడంతో ఇందిరమ్మ సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన ఫ్రెండ్స్ క్లబ్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసింది. బాగా దగ్గర వాళ్ళని, పలుకుబడి కలవాళ్ళని మాత్రమే పిలిచిన చాలామంది అయ్యారు. కిషోర్ ఆధ్వర్యంలో చిన్న స్టేజీ చాలా అందంగా అలంకరించబడి ఉంది. స్టేజీ వెనక సిరారంగు కర్టెన్ మీద తళుకులతో కుట్టించిన నక్షత్రాలు మిలమిలలాడుతున్నాయి. ఎత్తుగా ఉన్న ఆ ముందు భాగానికి రకరకాల పూలదండలు అందంగా కర్టెన్లుగా ఉన్నాయి. మెరుస్తున్న నక్షత్రాలలోని కాంతులతో పోటీ పడుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. గులాబీ రంగు మీద జరీ పని చేసిన దుస్తులతో మెళ్ళోనూ, చెవులకు, చేతులకి కెంపులు, పచ్చలు, ముత్యాలు కలిసి పొదిగిన నక్లీసు నగలతో సంతోషపు కాంతులీనుతున్న కళ్ళతో స్టేజి మీదకు వచ్చింది స్వర్ణ. ఎర్రటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకోగా అక్కడికి వచ్చింది. అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఇందిరమ్మ అక్కడికి దూరంగా పాలిటిక్స్లోకి తనని ప్రోత్సహించిన మినిస్టర్ గారు అప్పుడే రావడంతో ఆయనను తీసుకువచ్చి ప్రత్యేకంగా ఉంచిన సోఫాలో కూర్చోబెట్టి ఆయనతో ఏదో మాట్లాడుతోంది. భర్త కూడా ఆవిడ వెంటే ఉన్నాడు. కిషోర్ ఇంతలో స్టేజి మీదకి హృదయాకారంలో ఉన్న ఒక కేక్ని యూనిఫామ్ ధరించి పార్టీకి సర్వ్ చేస్తున్న కుర్రాళ్లతో పట్టించుకుని తీసుకువచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటోనండి, ఈ కేకులు గొడవ నాకు అలవాటు లేదు. అదంతా కిషోర్ సరదా మినిస్టర్ గారితో అంటోంది ఇందిరమ్మ. మంచిదేగా, పార్టీకి ఒక స్వీటు చేయించడం తగ్గింది. అది సర్వ్ చేయించవచ్చు. ఇటు సరదా తీరుతుంది, అటు ఖర్చు తగ్గుతుంది. మా ఆవిడ అయితే అదే అంటుంది అన్నాడాయన పెద్దగా నవ్వుతూ. నేను కూడా అంతే అనుకున్నాను లెండి అంది ఆవిడ. వాళ్ళందరికీ ఇలాంటి విషయాల్లో ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి అనే అర్థం స్ఫురించేటట్లుగా. స్వర్ణ కేక్ కోయడం పూర్తి అవగానే కిషోర్ ఒక నిమిషం ఆగమన్నట్లు సంజ్ఞ చేసి పక్కనే నిలబడి ఉన్న గోపాలం చేతులు పట్టుకుని ఉన్న పెద్ద పూలమాలని అందుకుని స్వర్ణ మెడలో వేశాడు.
చేతికి పూలగుత్తి అందించాడు. కేక్ ముక్క తీసి స్వర్ణ నోట్లో పెట్టాడు. ఇది చూడగానే అందరూ హుషారుగా చప్పట్లు కొట్టారు. ఇందిరమ్మ, బాలాజీరావు ఇంకెవరో వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి మినిస్టర్ గారి దగ్గర నుండి లేచి గుమ్మం వైపు వెళుతున్నారు. కిషోర్ మైక్ దగ్గరకు వచ్చాడు. స్వర్ణ ఈ పుట్టినరోజు స్వర్ణ కంటే ముఖ్యంగా నాకు ఆనందం కలిగించేటట్టుగా ఉంది. ఎందుకంటే దాదాపు 5-6 నెలల నుంచి మా ఇద్దరి మనసుల్లో దోబూచులాడుతున్న రహస్యం ఒకటి మీ ముందు పెట్టే అవకాశం ఈ రోజున ఈ రూపేణా మాకు దక్కింది. మీరు పార్టీ మొదలయ్యి మీ నోరు తీపి చేసుకునే ముందు మా గురించి ఒక తియ్యటి వార్తని మీకు వినిపిస్తున్నాను. విశేషం ఏమిటంటే వచ్చే నెల సరిగ్గా ఇదే రోజున మేం ఫారెన్ వెళ్తున్నాం. అంతకంటే విశేషం ఇంకోటుంది. ఈ నెల 20వ తేదీన నేను స్వర్ణ వివాహం చేసుకోబోతున్నాం. దానికి గాను ఈ రోజున మీ అందరి ముందు మీ ఆశీస్సులతో నా కాబోయే భార్యకి నా ప్రేమ కానుకగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను అంటూ తన జేబులోంచి చిన్న పెట్టె తీసి దాని మూత తెరిచి అందులో నుంచి డైమండ్ ఉంగరం తీసి స్వర్ణ చేతిని సుతారంగా అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకుని వేలికి అలంకరించసాగాడు. కిషోర్ మాటలతో గుమ్మం వైపు వెళ్ళబోతున్న ఇందిరమ్మ ఆ పనే మర్చిపోయినట్లుగా ఆగి వెనక్కు తిరిగింది. కిషోర్ మాటలు ఆవిడకి పిడుగుపాటుగా అయినాయి. అందరూ ఔ అంటూ చేస్తున్న హర్షధ్వానాలు ఆమె చెవుల్లో రైలు ఢీకొంటున్నట్లుగా, విమానాలు కూలిపోతున్నట్లుగా, భీకర శబ్దాలుగా, చెవులు చిల్లులు పడేటట్లుగా వినిపించసాగాయి. ఆవిడ కళ్ళు క్రోధావమానాలతో జేవురించినాయి. ఎంత మోసం, ఎంత ద్రోహం అంది పళ్ళు బిగిస్తూ. ఏమిటి నువ్వనేది? అందరితో పాటు చప్పట్లు చరుస్తున్న బాలాజీరావు సరిగ్గా వినిపించక భార్య వైపు తిరిగాడు. అప్పటికే ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రైలు ఇంజిన్లో ఆవిరిలా వేగంగా వచ్చిపోతున్నాయి. ఉండండి, దీని అంతు ఏమిటో నేనిప్పుడే తేల్చుకుంటాను. ఆవిడ ఆడపులిలా స్టేజి వైపు వెళ్ళబోయింది. భార్య ముఖం చూసి భయపడిన బాలాజీరావు చటుక్కున భార్య చెయ్యి పట్టుకుని గట్టిగా ఆపేశాడు. నీకేమైనా మతిపోయిందా? ఏమిటి? అసలేమైంది? ఏమైందా? కిషోర్ మనల్ని ఇంత మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. అందుకే కాబోలు పార్టీ బాగా చెయ్యాలంటూ ఈ ఏర్పాట్లన్నిటినీ ఇంత హడావిడి పెట్టాడు. వాడు నన్నే ఠోకరా కొట్టాడండి. ఇలా రా. ఆయన ఆవిడని కాస్త పక్కకు లాక్కెళ్ళాడు. ఆవిడ ముఖం సభికులకు కనబడనీయకుండా తన వైపు తిప్పుకుని అన్నాడు. మనం ఊరుకోకూడదండి. అతనికి బాగా బుద్ధి చెప్పాలి అంది ఆయాసపడుతూ. అసలే ఆవిడకి టీబీ ఉంది. ముఖం నిండా చెమటలు పోసినాయి. బుద్ధి చెబుతావా? ఎవరికి? ఒకసారి అటు చూడు. నీ కూతురే నిన్ను మోసం చేసింది. స్వర్ణకు తెలియకుండానే అతను ఇదంతా చేశాడంటావా? నువ్వు బుద్ధి చెప్పాల్సి వస్తే దానికే బాగా చెప్పాలి. ఇక్కడ నువ్వు ఆ పని చేస్తే వీళ్ళంతా మన నోట్లో గడ్డి పెడతారు. వాళ్ళకి విషయం ఏమిటో తెలియదుగా. ఇప్పటికే కూతురు సంపాదన తినమరిగి మనం పెళ్లికి ఒప్పుకోవడం లేదని పుకారు పుట్టిస్తారు. అది రుజువు చేసినట్లే అవుతుంది. ఈ మాత్రం ఆవేశం అణుచుకోలేని నువ్వు రేపు రాజకీయాల్లో ఏం నెగ్గుకు రాగలవే? చూడు, స్వర్ణని చూడు. వాళ్ళిద్దరూ ఆ నిలబడిన తీరు చూడు. ఒకరంటే ఒకరికి పడి చచ్చేటంత లేరు. ఇందిరమ్మ తల తిప్పి చూసింది. భర్త చెప్పిన మాట నిజమే. ఫోటోగ్రాఫర్ అడగడం వల్ల కిషోర్ స్వర్ణవేలికి ఉంగరం తొడుగుతున్నట్లుగా అలాగే నిలబడ్డాడు. మెళ్ళో పెద్ద పూలమాలతో, చేతిలో పెద్ద పూలగుత్తితో స్వర్ణ చిరునవ్వుతో అలవోకగా అతని వైపే చూస్తోంది. ఆ క్షణంలో అక్కడున్న అందరికీ, ముఖ్యంగా స్వర్ణ వయసు ఆడపిల్లలకి స్వర్ణని చూస్తుంటే ఈర్ష్యతో మనసు రెపరెపలాడసాగింది. అంత చిన్న వయసు, పేరు ప్రతిష్టలు, అన్నిటికంటే ముఖ్యంగా అలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. నువ్వు స్వర్ణకి బుద్ధి చెప్పాలంటే సమయం లేదా? మనం ఇంటికి వెళ్ళము. అసలు ఈ ఫారిన్ టూర్ మానిపించేయ్. రోగం కుదురుతుంది. బాలాజీరావు భార్యకు సలహా ఇచ్చాడు. జీవితంలో మొదటిసారిగా భర్త మాట మీద గౌరవం కలిగింది ఇందిరమ్మకి. సరే కానియండి. ఈ ఇందిరమ్మ అంటే ఏమిటో కిషోర్కి సరిగ్గా తెలియదు. అందుకే ఇలా వదులుతున్నాడు అంది.
బాలాజీరావు తన మాటలు భార్య మీద పనిచేసినందుకు సంతోషించాడు. ఆయన అసలు భయం వేరు. ఇక్కడ ఏదైనా గొడవ అయితే కుటుంబం పరువు అబాసుపాలు అవుతుంది. అంతకంటే అందరి కళ్ళల్లో తనొక వెధవ అయిపోతాడు. భార్య కాస్త ఆవేశం తగ్గి మామూలు మనిషి అవగానే అతను బ్రతికాంరా భగవంతుడా అనుకున్నాడు. ఫోటోలు తీసే వాళ్లలో ఒకరిద్దరు ఇందిరమ్మ గారిని అక్కడకు రమ్మనమని పిలిచారు. మీరు కానియండి అన్నట్లు ఆవిడ చెయ్యెత్తి విసురుగా ఊపింది. ఫోటోలు తీయడం పూర్తి అవగానే స్వర్ణ మైక్ దగ్గరకు వచ్చింది. కంఠం ఆనందం అణుచుకుంటున్నట్లుగా, ఆడపిల్ల జీవితంలో అపురూపమైన క్షణాలని అనుభవిస్తున్నట్లుగా మంద్రస్థాయిలో మృదు మధురంగా పలుకుతూ అంది. ఈ రోజు నాకు నిజంగా జీవితంలో ఎన్నడూ మరువలేనటువంటి రోజు. ఏ ఆడపిల్లకైనా నచ్చినవాడు భర్తగా దొరకడం కంటే మించిన అదృష్టం ఇంకేం లేదేమో. కిషోర్ వైపు తిరిగి చూసి మళ్ళీ సభికులతో అంది. నా వివాహ విషయం గురించి మీకు తెలియచేస్తున్న శుభ సమయంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. పెళ్ళైనంత మాత్రాన నేను నా నృత్య ప్రదర్శనలు మానను. పెళ్ళి నా నాట్యానికి ఎలాంటి బంధకంగా రానియనని కిషోర్ నాకు ముందే వాగ్దానం చేశాడు అంది. కిషోర్ నవ్వాడు. స్టైల్గా టై సవరించుకుంటూ స్వర్ణ పక్కకు వచ్చి ఆమె ముందు నుంచి మైక్లో మాట్లాడుతూ, ఆఫ్ కోర్స్ అదీ నిజమే. నేను ఒకసారి మాట ఇస్తే దాన్ని జవదాటనని. నిజం చెప్పాలంటే స్వర్ణ మామూలు అమ్మాయిల కంటే నాట్యరాణిగానే నాకు ఎక్కువ ఇష్టం. తనకి మొట్టమొదటి అభిమానిని నేనేనంటే మీరు అతిశయోక్తి అనుకోవద్దు. నాట్యం చేయలేని నాడు స్వర్ణ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అతను స్వర్ణని చూస్తూ అన్నాడు. ప్లీజ్ డోంట్ మైండ్ స్వర్ణ. అంటే నా ఉద్దేశం నువ్వు నాట్యంలో ఇంకా సాధన చెయ్యాలని, ఇప్పుడు జాతీయంగానే ఉన్న పేరు అంతర్జాతీయం చేసుకోవాలని నా కోరిక. దానికి నా శాయశక్తులా నీ నీడలా ఉండి సహాయపడతాను అన్నాడు. థ్యాంక్ యూ చిలిపిగా చూసింది స్వర్ణ. కిషోర్ వెనక్కి వెళ్ళాడు. స్వర్ణ మళ్ళీ అంది. పార్టీ మొదలయ్యే ముందు మీకు మరో మంచి వార్త. చాలా సంవత్సరాల క్రితం మన దేశంలో వాడలో ప్రతిధ్వనించి అందరి మనసులు రంజింపజేసిన ఒకనాటి ప్రఖ్యాతి గాయని మా ఆంటీ రాజ్యలక్ష్మి ఇప్పుడు తన పాటతో మనందరినీ ఆనందపరుస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో నా కోరిక మన్నించి దాదాపు ఇలా పబ్లిక్లో పాడడం మానేసి ఎన్నో సంవత్సరాలైనా నా మీద వాత్సల్యంతో నా మాట తీసేయలేక అంగీకరించిన మా ఆంటీకి నా కృతజ్ఞతలు. అరెరే రాజ్యలక్ష్మ ఏది? నడివయసు దాటిపోయిన వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వంగి కుతూహలంగా చూడసాగారు. రాజ్యలక్ష్మ ఎవరావిడ? ఎప్పుడూ మేము ఆ పేరు వినలేదు. చిన్నతరం వాళ్ళు ఆరా తీశారు. తెల్లటి బట్టల్లో మెలితిప్పి చుట్టుకున్న జుట్టు ముడితో అతి సామాన్యంగా ఉన్న రాజ్యలక్ష్మి స్టేజ్ మీదకు వచ్చింది. శరీరం పాలిపోయిన తెలుపుతో ఉన్న ఆవిడ కళ్ళలో తేజస్సు ఉంది. స్టేజ్ మీద అడ్డంగా ఉన్న టేబుల్ మిగతా సామాను గోపాలం వాళ్ళు చకచకా తీసేశారు. రాజ్యలక్ష్మి ఒక్కసారి అక్కడున్న అందరినీ కలయ చూసింది. ఆవిడ దృష్టి ఆడవాళ్ల మీద గాని వయసు మళ్ళిన వారి మీద గాని లేదు. వయసులో మగపిల్లలు ఒక్కొక్కరి వైపు వెతుకుతున్నట్లుగా ఆర్తిగా చూస్తోంది. ఆ కళ్ళు విషాదానికి మారుపేరులా ఉన్నాయి. తెల్లటి బట్టలతో తంబూరా పట్టుకుని కూర్చున్న ఆవిడ ఈతి బాధలకు దూరంగా జీవించే యోగినిలా ఉంది. రాగాలాపన మొదలయింది. అబ్బా బోర్. చిన్న వయసులో ఉన్నవారు ముఖం చిట్లించి విసుక్కుంటుంటే పక్కనున్న పెద్దవాళ్ళు నోరు మూసుకోండి, అరుపులు కేకలు తప్ప సంగీతంలో ఉన్న అసలైన ఆనందం మీకేం తెలుసు అంటూ కసిరారు. రాజ్యలక్ష్మిని చూడగానే కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఈవిడ మొదటి భర్తని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది కదూ? అవునట. ఆ కిషోర్ ఆవిడ రెండో మొగుడి కొడుకేనట. మొదటి మొగుడికి ఒక కొడుకు ఉన్నాడని విన్నాను. ఎందుకంటే ఆ కొడుకు కోసం కోర్టులో చాలా రోజులు కేసు నడిచింది. మా అత్తయ్య మగడు ప్లీడర్లే ఆయన చెప్పాడు. నిజమే. ఏం లాభం? ఆ కొడుకుని ఈవిడ పెంచిందా? వదిలేసింది. భర్త అంత ప్రాధేయపడితే ఇవ్వనని పోట్లాడింది.
చివరకు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అడ్డుగా ఉంటాడని వదిలేసి ఫారిన్ చక్కా పోయింది. ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి? ఏదో పల్లెటూరులో ఏడుస్తున్నాడుట. చదువు సంధ్యలు లేవు. మనం అహర్నిశలు ఇంత ఇంత కళ్ళలో వత్తులేసుకున్నట్లుగా పిల్లల్ని బడి చదువుకోమని కోరితేనే గతులు లేవు. ఇక తల్లి తండ్రి లేకపోతే ఈ కాలంలో పిల్లలు చెప్పిన మాట వింటారా? మొన్న మా అబ్బాయి దగ్గరకు వచ్చాడు. వాడు వీడు చిన్నప్పుడు ఎప్పుడో పబ్లిక్ స్కూల్లో 2 క్లాసులు కలిసి ఏడ్చారుట్లే. 25 సంవత్సరాలు ఉంటున్నాయి. పెళ్ళి పెటాకులు లేవు. ఏదో బొమ్మల వ్యాపారం చేస్తున్నాడట. మా ఆనంద్ ఫారెన్లో ఉంటున్నాడుగా. ఆ బొమ్మలు అక్కడ అమ్మటానికి వీలవుతుందేమోనని అడగటానికి వచ్చాడు. నువ్వు చూడలేదేమో గాని ముమ్మూర్తులా తండ్రేననుకో. నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నాడు. మరి తల్లికి కొడుక్కి రాకపోకలు లేవా? ఈవిడే దూరంగా ఉంచిందట. డబ్బుకు పీక్కు తింటారని భయం వేసిందేమో. పోనిద్దు వెదవగోల మనకెందుకు? ఈ ఇందిరమ్మ గారేమో మనందరికీ అన్నీ అందాయో లేదో కనుక్కోకుండా అట్లా దూరంగా తిరుగుతుందే. మనం ఏమైనా మినిస్టర్లమా? మన దగ్గర కూర్చుంటే ఏం ఒరుగుతుంది? అంతేలే, చాలా అసాధ్యులు బాబు. ఆ రాజ్యలక్ష్మి ఫారిన్ నుంచి వచ్చిందా? ఆ కిషోర్ని చూడగానే వాళ్ళిద్దరి చుట్టూ కోటగోడ కట్టేసింది. ఇంతమంది ఆడపిల్లల తల్లులు ఉన్నాం. కనీసం ఒక్కళ్ళైనా ప్రయత్నం చేయలేకపోయాం. ఇంతకీ ఆ స్వర్ణ అదృష్టవంతురాలనుకో. ఆ అమ్మాయి అదృష్టం కంటే ఆ తల్లి సామర్థ్యమే ఎక్కువ కనిపిస్తోంది నాకు. రాజ్యలక్ష్మి పాట ముగిసింది. పార్టీ కూడా అయిపోయింది. అప్పటికే కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. స్వర్ణ రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంటూ, ఆంటీ, థ్యాంక్ యూ, నా మాట తీయకుండా వచ్చావు. నిన్ను చూసే వరకు నాకు నమ్మకమే లేదు. చాలా బాగా పాడావు, మార్వలస్ అంది. రాజ్యలక్ష్మి చప్పున స్వర్ణ భుజం మీద చెయ్యి ఆనిస్తూ, స్వర్ణ, అతను వచ్చాడా? ఎక్కడా? ఏడి? అంది ఆదుర్దాగా. ఎవరాంటీ? స్వర్ణ విచిత్రంగా చూసింది. అదేమిటి, నువ్వు మర్చిపోయావా? అతనే స్వర్ణ, గోపాలం స్నేహితుడు. నువ్వు కూచిపూడి నుండి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చానని చెప్పలేదు? వస్తానని చెప్పాడన్నావుగా? రాజ్యలక్ష్మి పెదవులు ఎందుకోగాని కంపిస్తున్నాయి. ఓ అతనా? అతని పేరు తేజ ఆంటీ. రాలేదు. తప్పకుండా వస్తాడనే అనుకున్నాను. బహుశా అతనికి గుర్తులేదేమో. కుర్చీలు కూడా పంపలేదు. తర్వాత తీసుకువస్తాడేమో. వస్తే నాకు కబురు పంపడం మర్చిపోవుగా. నాకు అతన్ని చూడాలని ఉంది. స్వర్ణ కిలకిలా నవ్వింది. ఎందుకాంటీ? నేను వర్ణించి చెప్పబట్టేగా. దానికేం భాగ్యం? అతను వస్తే నేనే స్వయంగా నీ దగ్గరకు తీసువస్తాను. సరేనా? వద్దు వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. వస్తే నాకు ఫోన్ చెయ్యి, నేనే వస్తాను. నువ్వు ఆ ఊరు వెళ్ళి వచ్చినట్టు అమ్మకి చెప్పావా? సంకోచంగా అడిగింది. ఏది? నేను ఆ రోజు వచ్చేసరికి అమ్మ ఊరు వెళ్ళే హడావిడిలో ఉంది. రాత్రే తిరిగి వచ్చింది. చెప్పడానికి టైం లేదు. అలాగా? ఆవిడ నిట్టూర్చింది. స్వర్ణ పుట్టినరోజున పిలవడానికి వెళ్ళినప్పుడు కూచిపూడి నుండి తిరిగి వస్తూ గోపాలం స్నేహితుడి ఇంటికి వెళ్ళిన సంగతి చెబుతుంటే ఆవిడలో సంతోషం సముద్రాన్ని పొంగినట్లుగా అయింది. ఆయా అక్కడే పుస్తకం చదువుతూ కూర్చుంది. ఆమె కూర్చోవడం వల్ల రాజ్యలక్ష్మికి ఏమీ మాట్లాడే అవకాశం చిక్కలేదు. అతన్ని ఈ రోజుకి రమ్మనమని ఆహ్వానించామని వస్తాడని చెప్పింది. ఆ వార్త ఆవిడలో ప్రాణం పోసినట్టయింది. అందుకే ఆ రోజు రావాలని, పాట పాడాలని అడగగానే వెంటనే ఒప్పుకుంది. కానీ ఆవిడ ఆశ నిరాశే అయింది. ఆనందం దుఃఖంగా మారిపోయింది. మమ్మీ, వెళ్దామా? కిషోర్ అక్కడికి వచ్చాడు. ఇందిర ఎక్కడ ఉందో చెప్పి. ఆంటీ వాళ్ళందరినీ పంపిస్తూ హడావిడిగా ఉంది. నేను చెప్పి వచ్చాను. పద. గుడ్ నైట్ డియర్. స్వర్ణ భుజం మీద తట్టి చెప్పాడు. గుడ్ నైట్. ఉంటానా ఆంటీ? రేపు వీలైతే రా స్వర్ణ. ఆ మాటలు మామూలుగానే ఉన్నా అర్థింపు ఉంది. స్వర్ణకి ఎక్కడ వీలవుతుంది మమ్మీ? డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యాలి కదా. మేం వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. ఇంకా షాపింగ్ పని బోలెడంత ఉంది. స్వర్ణ, రేపు 11 గంటలకల్లా వస్తాను. రెడీగా ఉండు. బజారుకు వెళ్దాం అన్నాడు కిషోర్. అలాగే. రాజ్యలక్ష్మితో కలిసి కారు వరకు వెళ్ళి
సాగనంపింది. లోపల ఎక్కిన రాజ్యలక్ష్మికి కిషోర్ షాల్ తీసి భుజాల చుట్టూ కప్పాడు. అతని నటనని అసహ్యించుకోవడానికి కూడా ఓపిక లేకుండా ఉంది. ఆమె నిస్త్రాణంగా కూర్చుని ఉంది. ఆవిడ మనసు నిరాశ నిస్పృహలోకి మునిగిపోతున్నట్లుగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.